ఇది శ్రీనివాస్. మరి చెన్నూరులో గత 21వ తారీఖు ఆగస్టు 21వ తారీఖు రోజున మరి SBI బ్యాంక్లో రాబరీ జరిగింది అని తెలిసింది. అది ఆ బ్యాంక్లో పనిచేస్తున్న ఎంప్లాయే ఆ రాబరీ చేశారని తెలిసింది. మరి ఆ బ్యాంక్కి సంబంధించి గోల్డ్ మాత్రమే పోయింది, మరి డబ్బులేం పోలేదు అని చాలామంది వాపోతా ఉన్నారు. కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మరి వారి సమస్యను వారు ఇప్పుడు మాతో చెప్పుకున్నారు. మరి ఇక్కడ రీజనల్ మేనేజర్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి కనుక్కుందాం వారేమంటారో. వారి మాటల్లో మరి వారు ఎప్పుడు వీరి గోల్డ్ తిరిగి ఇస్తారు, ఆ అష్యూరెన్స్ ఇవ్వమని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు. మరి వారి దాని విషయంలో మన రీజనల్ మేనేజర్ గారిని అడిగి కనుక్కుందాం. వాళ్ళ డేటా స్టేట్మెంట్స్ తీసుకుని దాని ప్రకారం ఎటు వెళ్ళింది ఏంటో క్లియర్గా అదే ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ కూర్చుని ఉండగానే ఇక్కడ దీనికి సంబంధించి అడిగారని చెప్పి ఇటు వచ్చాం. ఒక్క మాట సార్ పూర్తిగా దానికి ఏంటంటే బ్యాంక్ క్లియర్గా ఒకటే చెప్తుంది, గోల్డ్ మ్యాక్సిమం ట్రేస్ అవుట్ చేస్తారు. ఒకవేళ నిజంగా ఎవరిదైనా ట్రేస్ అవుట్ అవ్వకుండా వాళ్ళ గోల్డ్ మిస్ అవ్వడం జరిగితే దానికి ప్రతి రూపాయికి సమాధానం చెప్పి దాని ప్రతి రూపాయికి ఖచ్చితంగా కస్టమర్కి అన్యాయం కాకుండా చూస్తామని క్లియర్గా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది. మేము ఆ మాటకే కట్టుబడి ఉన్నాము. దానికి సంబంధించే బ్రాంచ్ ఓపెన్ చేసి రోజు వచ్చి పగలు రాత్రి తేడా లేకుండా పండగ కూడా లేకుండా అదే పని మీద ఉన్నాం. సార్ వాళ్ళు ఏమంటున్నారంటే మా గోల్డ్ పోయింది, మాకు నమ్మకం లేదు, మాకు ఇప్పటికిప్పుడు తిరిగి ఇవ్వండి, మీ డబ్బులు కడతాము అని చెప్పేసి ఒక వ్యక్తి డబ్బుల కట్టా తీసుకుని వచ్చినారు. మీరు దానికి ఏమంటారా సార్? వాళ్ళు డబ్బులు కడదామన్నా కూడా మన దగ్గర గోల్డ్ ఉన్నది ఎగ్జాక్ట్గా వాళ్ళకే చెందిందా అనేది మనం ఫైనలైజ్ అవ్వకుండా వాళ్ళ దగ్గర కట్టించుకుని వాళ్ళకి హ్యాండిల్ చేయలేని పరిస్థితి. ఆ పూర్తి వివరాలు పూర్తిగా తెలిసే వరకు మేము టైం తీసుకుంటాం. రెండోది గోల్డ్ పరంగా ఏదైనా ఎవరికైనా ఏది చేయకపోవడం ఇవ్వకపోవడం, లేకపోతే గోల్డ్ ఉంటే గోల్డ్ లేకపోతే బ్యాంక్ ఏం కాంపన్సేషన్ చేస్తుంది అనేది క్లియర్ కట్గా మాకు డైరెక్షన్స్ వస్తాయి, ఆ ప్రకారం చేస్తాం. నమ్మకం పోవడానికి మేము ఎక్కడికి వెళ్ళలేదు. నేను దయచేసి అందరినీ కోరుకునేది ఏంటంటే SBI బ్రాంచ్ తీసేసేది కాదు, ఇది రన్ అవుతుంది, మేము కూర్చుంటాము, దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అందరికీ న్యాయం చేయకుండా అయితే వదిలిపెట్టేది కాదు సార్. ఓకే సార్, ఇప్పుడు గోల్డ్ రికవరీ అనేది మీరు చేస్తారు, కానీ మొత్తం ఇప్పుడు ఎన్ని 42 బ్యాగ్స్ పోయినాయి అంటున్నారు కదా, ఇది 402 బ్యాగ్స్ కదా, 402 బ్యాగ్స్ పోయినాయి అంటున్నారు కదా. దాంట్లో మాకు ఇప్పుడు కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే కొంతమందికి మొత్తం పోయింది, కొంతమందిది కొన్ని బిట్స్ ఇంకా దాని ఆర్నమెంట్స్ కొన్ని మిగిలి ఉన్నాయని అంటున్నారు. మరి అట్లాంటి వాళ్ళని ఎట్లా వాళ్ళను ఐడెంటిఫై ఎట్లా చేస్తారు? ఇప్పుడు మన దగ్గర ఉన్న 47 గోల్డ్కి సంబంధించి వెరిఫై చేయడం కంటే ముందు 402 బ్యాగులు ట్రేస్ అవుట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఎందుకంటే అది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నది చాలా కొద్ది ఇది మాత్రమే. ఆ 402 ట్రేస్ అవుట్ చేసి అక్కడ కూర్చుని ఫస్ట్ ఏ ముత్తూటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పబోయే ముందు టోటల్ గా ఈ కస్టమర్స్ మీ దగ్గర పెట్టిన గోల్డ్ ఎంత సార్? మనం ప్రైమా ఫేసి అరైవ్ అయింది అయితే 25 కేజీల 700 చిల్లర గ్రాములు వచ్చింది సార్. 25 కేజీల 700 చిల్లర గ్రాములు వచ్చింది. 700 చిల్లర అంటే కన్ఫర్మ్ 776 అంత వచ్చిందండి ఎగ్జాక్ట్గా. 25 కేజీల 700 గ్రాములు. ఓకే సార్. ఆ ప్రాసెస్లోనే మెయిన్ ఏంటంటే మ్యాక్సిమం గోల్డ్ మిస్సింగ్ కాబట్టి ఆ ప్రాసెస్ మెయిన్ దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి దృష్టి అంతా సారించాం మొత్తం. దాని మీద పొద్దున్న ఆల్మోస్ట్ 2:30 గంటలు 3 గంటల డిస్కషన్ జరుగుతుండగా మనకి ఇక్కడ ఇలా అడుగుతున్నారు, మీరు వచ్చి మాట్లాడకపోతే ఇబ్బంది అవుతుందని మా వాళ్ళు కాల్ చేస్తే పరిగెత్తుకు రావడం జరిగింది యాక్చువల్లీ. సో ఇది అయిన తర్వాత ఇన్సూరెన్స్ పీపుల్ కూడా వచ్చారు. ఇన్సూరెన్స్కి కూడా సహకరించి వాళ్ళు కూడా మన డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వకపోతే ఆ ప్రాసెస్ కూడా ముందుకెళ్తుంది. అది కూడా రాత్రి పగలు కూర్చొని డేటా రెడీ చేసాము. నిన్న కంప్లీట్గా అదే డేటా రెడీ చేసాం. సో ఈవేళ డేటా ఇచ్చి ముందు వాళ్ళని పంపించాలి. రెండోది మనకి ఏదైతే మిస్ అయిందో ఎవరినైతే పికప్ చేశారో వాళ్ళ స్టేట్మెంట్స్ ద్వారా ఆల్మోస్ట్ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి అది మనం క్లెయిమ్ చేయాలి అంటే మనం కోర్టులో కూడా ఇది చేసి ఆ గోల్డ్ మాది అని చెప్పి అక్కడి నుంచి మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దాని గురించి కంగారు పడుతున్నాయి ఎంత ఫాస్ట్గా చేయాలి. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు గోల్డ్ అసలు వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే గనక అసలు మీ గోల్డ్ పోయినట్టు ప్రూఫ్ ఏంటి, మీరు బ్యాంకు నుండి నేను అడిగిన దానికి పూర్తిగా అంటే నేను ఏది సగం మధ్యలో కట్ చేస్తే బాగుంటుంది. బ్యాంక్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక అసలు మీ గోల్డ్ పోయినట్టు ప్రూఫ్ ఏంటి, బ్యాంకు నుండి మీరు ఒక ప్రూఫ్ తీసుకురండి అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి కస్టమర్ అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు అసలు?
మనం ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో టోటల్ గోల్డ్ పోయింది, నెంబర్ ఆఫ్ కేజీస్ క్లియర్గా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మొత్తం లిస్ట్ ఆఫ్ మిస్సింగ్ గోల్డ్కి సంబంధించిన కస్టమర్స్ నేమ్స్ సహా అన్నీ తీసుకున్నారు పోలీసు. అందులో అకార్డింగ్ టు దట్ ఎవరికి ఎంత వెయిట్ మీద గోల్డ్ ఇచ్చామనేది కూడా డీటెయిల్స్ తీసుకున్నారు. ఏ గోల్డ్ ఆ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ పోలీస్ వాళ్ళు ఈ విధంగా ప్రశ్నించడానికి కారణం ఏమంటారు? ఏమడిగారు? ఇప్పుడు మీ గోల్డ్ పోయినట్టు ప్రూఫ్ ఏంటి, దానికి మళ్ళీ బ్యాంకు నుండి ఒక పేపర్ తీసుకురండి అని చెప్పేసి, పేపర్ కాపీ తీసుకురమ్మండి రండి అని చెప్పేసి పోలీసు వారు అంటున్నారు అని చెప్పేసి కస్టమర్ అంటున్నారు. అలా అనడానికి కారణం ఏమంటారు? సరే, ఇండివిజువల్గా ఒక స్పెసిఫిక్ పర్సన్ వెళ్ళి క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పోయిన గోల్డ్లో వాళ్ళది ఉందా లేదా అనేది వాళ్ళకి అవగాహన లేక అడిగి ఉండొచ్చు. లేదా ఇప్పుడు మేము ఇచ్చిన లిస్టులో వాడు వెరిఫై ఇక్కడి నుంచి అక్కడ ఏ స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి కోఆర్డినేట్ చేసి వెరిఫై చేయడానికి కూడా గ్యాప్ లేనంత ఇదిగా వాళ్ళు బిజీగా పనిచేస్తున్నారు. ఇండివిజువల్గా ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నిజంగా గోల్డ్ పెట్టని వాళ్ళు కూడా వెళ్ళి అడుగుతారన్న డౌట్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా. అందుకని వాళ్ళు దానికి ప్రూఫ్ ఏంటని అడిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నవేడేస్ ఎవరు చదువుకునే వారు ఎవరు లేరు సార్. ఈ కాలంలో చదువుకునే వాళ్ళు ఎవరు లేరు. అంత ఈజీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము మా గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి అంత ఈజీగా ఎవరు లేరు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు రేపు నా చెల్లి పెళ్ళి ఉంది, నేను ఈ బంగారాన్ని నమ్ముకొని నా చెల్లి పెళ్ళికి డబ్బులు కడతాను అని చెప్పేసి తను వచ్చినారు. ఇప్పుడు మీ దాంట్లో చూస్తే గోల్డ్ లేదు, మరి మీరేం చెప్తారు అసలు? చేసింది పర్సన్ ట్రేస్ అవుట్ సార్, రేపే కదా సార్ పెళ్లి వాళ్ళది. బ్యాంక్కి సంబంధించి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ డైరెక్షన్స్ ద్వారా చేయగలం, కానీ మా చేతిలో ఉన్నది మేము ఇప్పుడు ఈ క్షణంలో న్యాయం చేయగలిగేది కాదు సార్. నేను చెప్పిన క్వశ్చన్కి అయితే నాకు ఇది దగ్గర ఆన్సర్ ఉంది, ఎందుకంటే ఇది నా ఒక్కడిది కాదు బ్యాంకు. అంటే టోటల్గా దీనిపైన మీకు సమాధానం ఏం లేదు? సమాధానం అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు దానికి చెప్పడానికి ఆయనది ఫైనలైజ్ చేసి ఆయనకి అమౌంట్ పే చేయాలన్నా కూడా అసలు గోల్డ్ దొరికిందా లేదా గోల్డ్ దొరుకుతుందా, దానికి సంబంధించి అమౌంటా ఏంటన్నా నాకు కూడా క్లారిటీ రావాలి. ఒక కుటుంబం ఏం రోడ్డును పడే అవకాశం. పెళ్లి అంటే ఒక జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన భాగం. పెళ్లికి డబ్బులు ఇవ్వకపోతే పెళ్లి కాదు, కుటుంబమే సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఇట్లాంటి సందర్భంలో డబ్బులు లేవు, గోల్డ్ లేదు, మీరు ఏది సర్దకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? సరే, దీని మీదే ఇలాంటి పరిస్థితి వస్తుందనే మేము ఆల్రెడీ పైకి కూడా నెక్స్ట్ ఫర్దర్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మాకు ఇమీడియట్గా తొందరగా తెలియజేయండి, ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాము, సమాధానం చెప్పే పొజిషన్లో మేము ఉన్నాం కాబట్టి దానికి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలనే దాని మీద మేము ఆల్రెడీ లెటర్ తయారు చేసి పంపించడం కూడా జరిగింది. ఫైనల్ క్లియరెన్స్ ఎప్పుడు చేస్తారు? దీని మీద మనకి ఈ 31 మందిని 32 మందిని ఎవరినైతే రిమాండ్లో పెట్టి వెరిఫికేషన్ చేస్తున్నారో అక్కడ 3 ఆఫీసర్స్ మా వాళ్ళు కూర్చొని ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాళ్ళు మనకి ఎక్కడెక్కడ ఏం పెట్టారు మనకి అది ట్రేస్ అవుట్ అయ్యి ఆ గోల్డ్ మాది అని చెప్పి, అది థెఫ్ట్ అయిన గోల్డ్ అని చెప్పి మనం ప్రూవ్ చేస్తే అది హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కన్సర్న్ బ్యాంక్స్ కూడా కన్సర్న్ ప్రైవేట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అది మనం పట్టుకెళ్ళి సబ్మిట్ చేసే కార్యక్రమంలో ఉన్నాం. ఆ సబ్మిట్ చేసి గోల్డ్ తెచ్చిన తర్వాత ఎట్ ద ఎర్లియస్ట్ ఎవరికి చెందుతుంది అనే దాని మీద దృష్టి పెడతాం. ఇంకొకటి, ఫైనల్గా ఎవరిదైతే గోల్డ్ ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు, కానీ మీరు చేయలేరు కదా సార్. దాన్ని ఎట్లా గుర్తుపడతారు అసలు? ఒక పర్సన్ పిలిచిన తర్వాత దానికి సంబంధించి ముందు వెయిట్ వైజ్ ఏదైతే ఉందో వెయిట్ వైజ్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, సిమిలర్గా ఉండవు. మీకు పేర్లు అయితే సిమిలర్గా ఉంటాయి కానీ వెయిట్ వైజ్ ముందు డివైడ్ చేసి ఫస్ట్ పర్ఫెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత జనాల్లోకి వచ్చి పిలవడం జరుగుతుంది. ముందు ప్రాసెస్ పర్ఫెక్ట్ చేసిన తర్వాత దేనికి ఏది అనేది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరైతే పర్సన్ పట్టుకెళ్ళి పెట్టాడో వాళ్ళు పక్కన ఉంటారు. ఏ రోజు ఏ డేట్లో ఇక్కడ లోన్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ డైవర్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అదే డేట్లో దగ్గరలో చేయడం జరిగింది. అది కూడా అబ్జర్వ్ చేసుకుంటాం. దాని ప్రకారం మాక్సిమం చాలా ఫాస్ట్గా ట్రేస్ అవుట్ చేయగలం అయితే కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరైతే దొంగలించారో ఆ వ్యక్తి మీకు అసలు దొరికారా? సరే, వాళ్ళైతే ఆల్మోస్ట్ పట్టుకునే దిశలోనే ట్రేస్ అవుట్ చేస్తున్నాము. ఎక్కడ సంచరిస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ దొరికింది. మేము అతి త్వరలో పట్టుకుని మీకు చెప్తామని అయితే ఇవాళ మార్నింగ్ ఏసీపీ సార్ చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడే అడిగాను ఆ దొంగ దొరికారా అని చెప్పేసి. ఆ దొంగ ఇక్కడ లేరు, అసలు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పేసి మీరే అంటున్నారు. అసలు వారు ఈ మన స్టేట్లోనే లేరు అని చెప్పేసి మరి వాళ్ళు అంటున్నారు. సార్, నిజంగా ఆయన ట్రేస్ అవుట్ చేయడం పట్టుకోవడం పాయింట్ అయితే తెలియదు, కానీ
ఇదైతే గోల్డ్ మనకి ట్రేస్ అవుట్ చేసే పాయింట్లో ఎవరెవరైతే పెట్టగలిగారో వాళ్ళందరైతే చేశారు. మనకి పని అవుతుంది ముందు, ఎందుకంటే ఆ వ్యక్తిని పట్టుకుంటే అతని దగ్గర అమౌంట్ ఉందా లేదా రికవర్ చేయాలా లేదా అనేది పోలీసులు చూస్తారు. మనకి గోల్డ్ థెఫ్ట్ గోల్డ్ కాబట్టి మనం కన్సర్న్ ప్లేసెస్ నుంచి రికవర్ చేయగలుగుతాం కాబట్టి ఆ దిశగా అయితే మేము అడుగు చేస్తున్నాం. అది ఫాస్ట్గా చేస్తే కస్టమర్స్కి న్యాయం చేయగలమని చెప్పి మేము ఆ పాయింట్ మీద దృష్టి పెట్టాం తప్ప ఈ పని మనం అతను ట్రేస్ అవుట్ చేసే పని పోలీసు వాళ్ళు చూస్తున్నారు. ఆ యాంగిల్ అయితే మేమైతే స్పెసిఫిక్గా ఏది చేయలేదు, ఎందుకంటే ఆయనకు సంబంధించిన డేటా అంతా ఆల్రెడీ ఇచ్చేసాను. కస్టమర్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సివిల్ పడిపోతుంది, ఒక్క క్షణమైనా కూడా సివిల్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి మా సివిల్ పరిస్థితి ఏంటి, మా సివిల్ బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఒకవేళ మాకు అవసరం ఉండి సరే మేము మా పెళ్లి రేపు ఉంది కనుక మేము రేపు వేరే దగ్గర నుంచి అప్పు తెచ్చుకుందామని అంటే, ఏదైనా ప్లేస్లో వెళ్ళి అప్పు తెచ్చుకుందామంటే మీ సివిల్ పడిపోయింది మేము మీకు ఇవ్వము అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, మీరేం న్యాయం చేస్తారు అంటే ఈ పాయింట్ ఆల్రెడీ ఇందాక వాళ్ళు రైజ్ చేసినప్పుడు రీజనల్ మేనేజర్ గారు పైన మాట్లాడడం జరిగింది. ఈ యాంగిల్లో ఏదైనా బ్యాంక్ డెసిషన్ తీసుకుని డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి పెట్టమనే మా సజెషన్ కూడా. సో అది రేట్ దాటిపోతే ఎన్పిఏ చేస్తుందా, ఎన్పిఏ చేయనివ్వకుండా మేనేజ్ చేస్తుందా, అది కూడా మేము కూడా వేసి చూడాలి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చాలా రేర్గా జరుగుతాయి. అందుకని ఈ డైరెక్షన్లో కూడా మేము సజెషన్ అయితే బ్యాంక్కి పంపిస్తాం. సార్ ఫైనల్లీ టోటల్గా వాళ్ళు ఏమంటున్నారంటే, ఎక్కువ టైం తీసుకోకుండా రేపట్లోగా మాకు డబ్బులు అంటే ఇప్పటి గోల్డ్కి ఇప్పుడున్న రేట్ ప్రకారం డబ్బులు అయితే డబ్బులు లేదా గోల్డ్ను కొనివ్వండి అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? అది డెసిషన్ గ్రౌండ్ లెవెల్ కాదు, ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ డైరెక్షన్స్ ద్వారా చేయగలం. ఎందుకంటే మేము కూడా బ్యాంక్ ఎంప్లాయీస్, మమ్మల్ని చేయమని పని పర్పస్ చేయగలం. కానీ పబ్లిక్ని ఆన్సర్ చేయడం కానీ పబ్లిక్ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడానికి కానీ నాకైతే ఇది లేదు. వచ్చి ముందు అర్జెంటుగా ఏ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళకి ఫైనల్ చేసి ఏ డేటా అయితే ప్రొవైడ్ చేస్తే పని మీదకి వెళ్తుంది అనే దాని మీద దృష్టి పెట్టామో అదే యాంగిల్లో పరుగుల మీద పనిచేస్తాం. ఇప్పుడు ఏదైతే రేపటికి తేవాలి అంటే ఇది ట్రేస్ అవుట్ అయ్యేదాకా టైం పడుతుంది. అది ట్రేస్ అవుట్ చేసి ఎంత ఫాస్ట్గా చేయగలం అనే దాని మీద దృష్టి ఉంది. అయితే ఫైనల్గా వాళ్ళ తరఫున నేను ఒక క్వశ్చన్, నా అనుభవం నెన్నెల అనే గ్రామంలో బ్యాంకు లోన్ కట్టలేదని చెప్పేసి బ్యాంకు వాళ్ళు వెళ్ళి డోర్స్ తీశారండి, తలుపులు డోర్స్ తీశారు. అదే పరిస్థితి మా డబ్బు పోయింది మాకు రికవరీ చేయండి రేపటిలోగా ఇవ్వండి అని అంటే మీరు మాకు మా చేతిలో లేని పరిస్థితి ఇది. మరి మీరు అనలేదు సార్. మరి మీరు ఎవరైతే డబ్బులు పట్టుకెళ్ళిపోయారో వీళ్ళకి సంబంధించిన గోల్డ్ కానీ అమౌంట్ కానీ వాళ్ళని ఇక్కడ డోర్లు మూసినట్టు కానీ అక్కడ డోర్లు మూసి మొత్తం ఫ్యామిలీతో సహా లిఫ్ట్ చేసి లోపల కూర్చోబెట్టడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ డైరెక్షన్ అనేది డిస్కషన్ చేయబోతుంది. ఇంకొకటి, లోన్ కట్టలేదని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తలుపేస్తారని అంటున్నారు. తలుపు తీశారు సార్ వాళ్ళు. వినండి సార్, ఎవరికి లోన్ ఇచ్చినా అది పబ్లిక్ మనీ. ఒకళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకున్నది, రెండు వాళ్ళకి లోన్ ఇస్తుంది బ్యాంక్ దగ్గర స్పెసిఫిక్గా డబ్బు ఉండి అది లోన్లు ఇచ్చేది కాదు. ఒకళ్ళ దగ్గర గట్టిగా బిహేవ్ చేస్తున్నామంటే ఇంకొకళ్ళు న్యాయం చేయడం కోసం. అది దయచేసి అర్థం చేసుకోండి. అది ఒక్క పాయింట్ మాత్రం మిస్ అవుతున్నాం మనం. మేము ఏం మాట్లాడినా మీకు ఇచ్చినవి మా డబ్బులు కాదు. మేము వెళ్ళి గొడవ చేసి తాళాలు వేసి ఇవన్నీ చేయకపోతే ఇంకొక పర్సన్ డబ్బులు ఏదైతే మా దగ్గర ఉన్నాయో లూజ్ అయిపోతుంది. అది మా డ్యూటీ, మేము చెయ్యాలి. ఒకళ్ళ దగ్గర తీసుకుని డిపాజిట్ రెండు రోజులు న్యాయం చేయాలి కాబట్టి చేయాలి. మరి అట్లా అనుకున్నప్పుడు 65,000 టోటల్గా బ్యాంక్ సార్ నా డిజిగ్నేషన్ చీఫ్ మేనేజర్ ఆపరేషన్స్. చీఫ్ మేనేజర్ ఆపరేషన్స్ వారు చెప్తున్నారు. చీఫ్ మేనేజర్ గారు మాట్లాడుతున్నది ఏంటంటే, భాస్కర్ గారు మాట్లాడుతున్నది ఏంటంటే, టోటల్గా మేము రికవరీ చేసే దిశలో ప్రయత్నిస్తూ ఉన్నాము. అది కాస్త సమయం పడుతూ ఉంది. మరి మా పై స్థాయి వారితో మాట్లాడి మేము ఏదైతే కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారో దానికి పూర్తి న్యాయం చేయాలని చూస్తున్నాము అని చెప్పేసి వారు చెప్తా ఉన్నట్టు కనబడతా ఉన్నది. మరి కస్టమర్ బాధల్ని త్వరగా తీర్చాలని అందరం కోరుకున్నాం. చూస్తూ ఉండండి SSG న్యూస్ TV.